హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ వాళ్ళు. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఎంతో మంది హెయిర్ ప్రాబ్లమ్స్తో, హెయిర్ ఫాల్తో, అసలు హెయిర్ పెరగట్లేదు అనేది చాలా బాధపడుతూ ఉన్నారు కదా. అలాంటి వాళ్ళకి ఈరోజు ఒక మంచి ఆయిల్ అయితే ప్రిపేర్ చేశాను. నేను ఈ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేశానో చూసేయండి. ఫుల్ వీడియో అయితే పెడతాను. అలాగే నేను అప్లై చేసుకునేది, ఇంకా హెయిర్ గురించి కొన్ని నాకు తెలిసిన టిప్స్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను. ఈ ఆయిల్ అయితే నేను ప్రిపేర్ చేశానండి. చూడండి, నేనైతే కొద్దిగానే ప్రిపేర్ చేశాను. మీకు ఫస్ట్ ఎవరైనా యూజ్ చేసేవాళ్ళు కొంచెమే ప్రిపేర్ చేసుకోవాలి. అసలు ఆయిల్ పడిందా లేదా, మన హెయిర్ రాలిపోతుందా, లేకపోతే ఇంకోటి కూడా అండి, 1-2 సార్లు అప్లై చేసి ఇది మనకి పడట్లేదు అనుకోవడం కంటే ఒక వారం లేదా ఇది వారంలో ఖచ్చితంగా 3 సార్లు అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత హెడ్ బాత్ చేసుకోవాలి. అంటే ఇది అప్లై చేసుకున్న వెంటనే హెడ్ బాత్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నార్మల్గా కొబ్బరి నూనె ఎలా యూజ్ చేస్తామో అలా యూజ్ చేసుకొని మనము హెడ్ బాత్ చేసుకోవచ్చు. ఇంకా జాబ్స్కి వెళ్ళే వాళ్ళ అమ్మాయిలు కానివ్వండి, అబ్బాయిలు కానివ్వండి, నైట్ పూట అప్లై చేసుకొని మసాజ్ చేసుకొని ఉదయాన్నే హెడ్ బాత్ చేసుకొని వెళ్ళొచ్చండి. ఇంకా ఇంట్లో ఉండే వాళ్ళైతే ఎప్పుడు అప్లై చేసుకోవచ్చు. కానీ మనం ఎప్పుడైతే జడ వేసుకుంటాం, ఉదయం వేసుకుంటాం లేదా సాయంత్రం వేసుకుంటాం, అప్పుడు వేసుకున్న ప్రతిసారి కొద్దిగా తీసుకొని అప్లై చేసుకుంటూ ఉంటే హెయిర్ గ్రోత్ అనేది బాగుంటుంది. నా హెయిర్కి అయితే నేను అప్లై చేసుకుంటాను. చూడండి, నా హెయిర్ నేనైతే శుభ్రంగా చిక్కు తీసేసుకున్నాను. మనం ఎప్పుడైనా హెడ్ బాత్ చేసేటప్పుడు కానివ్వండి, లేకపోతే కొబ్బరి నూనె అప్లై చేసుకునేటప్పుడు కానివ్వండి, మన జుట్టుని బాగా చిక్కు తీసుకోవాలండి. అప్పుడే మనకి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. చిక్కుతోనే పెడితే ఇంకా చిక్కు పడిపోతుంది అనమాట. చూడండి, ఇప్పుడైతే నేను ఒక కోపలోకి తీసుకున్నానండి. చాలామంది చాలా జాగ్రత్తలు అయితే తీసుకోవాలి హెయిర్ గ్రోత్కి. ఎందుకంటే అమ్మాయిలకి కానివ్వండి, అబ్బాయిలకి కానివ్వండి, ఎక్కువగా ఎవరికైనా హెయిర్ రాలిపోతుంటేనే ప్రాబ్లం అవుతుంది. హెయిర్ అనేది పెరుగుతుంటే చాలా బాగుంటుందండి. ఎందుకంటే అందరూ హెయిర్ ఉండాలనే కోరుకుంటారు కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి. మీరు వేడిగా వాటర్ అయితే పోసుకుంటున్నట్లయితే హెడ్కి పోయకూడదండి. కొంచెం గోరువెచ్చగా పోసుకోవాలి. అలాగని చన్నీళ్ళు కూడా పోసుకోకూడదు. మనం కొంచెం గోరువెచ్చగా పోసుకున్నట్లయితే మన స్కాల్ప్ మాడు భాగము హెయిర్ గ్రోత్ బాగుండేలా చేస్తుంది. అలాగే చూడండి, హెయిర్ ఎలా మెరుస్తుందో, అసలు చాలా మెరుస్తుందండి. ఈ కొబ్బరి నూనె వల్ల, నేను కాచుకున్న కొబ్బరి నూనె పెట్టుకోవడం వల్ల. దీంట్లో మందార పూలు, రెక్క మందార పువ్వు ఖచ్చితంగా ఉండాలండి. అలాగే కలబంద వేసాను. ఈ రెండుతో కోకోనట్ ఆయిల్ యాడ్ చేసి చేసుకున్నాను. నేనైతే ప్యూర్ కోకోనట్ ఆయిల్ అండి. మనం మిల్ దగ్గర నుంచి తెచ్చుకున్న కోకోనట్ ఆయిల్ అయితే చక్కగా పనిచేస్తుంది. అలాగే తర్వాత రెండోది వచ్చేసి, మనం ఎక్కువగా తడి హెయిర్ అంటే హెడ్ బాత్ చేసిన వెంటనే హెయిర్ మీద ఆడవాళ్ళు చాలా మంది అండి, మా అమ్మతో సహా కూడా చిక్కు తీసేస్తారు. ఎప్పుడు మనం చేసే పెద్ద తప్పు, తడి హెయిర్ మీద చిక్కు తీయకూడదు. ఎందుకంటే మన కుదుళ్ళు వీక్గా ఉంటాయండి. మనం హెడ్ బాత్ చేసి వచ్చిన తర్వాత అలా చిక్కు తీయడం వల్ల జుట్టు అనేది ఎక్కువగా రాలిపోతుంది. ఎంత ఎక్కువగా రాలిపోతుందంటే అంత ఎక్కువగా రాలిపోతుంది. మనం ఎప్పుడు హెయిర్ పెంచుకోవాలి అనుకున్నప్పుడు కొన్ని టిప్స్ మంచిగా పాటించాలి. ఎందుకు హెయిర్ పెరుగుదండి, ఖచ్చితంగా హెయిర్ పెరుగుతుంది. మా పాపని నేను డెలివరీ కడుపుతో ఉన్నప్పుడు, డెలివరీ అయిన తర్వాత నా హెయిర్ చాలా రాలిపోయింది. అలాగే నేను 3 స్టెప్స్ కటింగ్ కూడా చేయించాను. ఆ ఫోన్ పోయి పిక్స్ అయితే మిస్ అయిపోయాయి కానివ్వండి. పిక్స్ ఉంటే మీకు ఇంకా నేను చూపించుండేదాన్ని. అలాగే 3 స్టెప్స్ కటింగ్ చేయించుకున్న తర్వాత నా హెయిర్ చాలా రాలిపోయింది. అసలు ఇంత కూడా లేదు. ఇక్కడ చూపిస్తున్నా చూడండి, ఇంత కూడా లేదు. తర్వాత నేను మళ్ళీ పెంచుకోబట్టి నా హెయిర్ బాగా పెరుగుతుంది. ఇలాగే న్యాచురల్గా ఇంట్లో చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ ఉంటాను. ఖచ్చితంగా హెయిర్ గ్రోత్ ఉంటుంది. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫార్వర్డ్ చేయండి. ఆ తర్వాత ఈ కొన్ని టిప్స్ పాటిస్తే ఖచ్చితంగా హెయిర్ అనేది పెరుగుతుంది. అసలు రాలేదండి, నేను చెప్తున్నాను. ఇంకా మనం తీసుకునే ఫుడ్ కూడా బాగుండాలి.
తీసుకునే ఫుడ్లో కూడా మనకి హెయిర్ గ్రోత్ ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా అలాగే వచ్చేసి మనము ఒక నెలకు ఒకసారైనా లేదా 3 నెలలకు ఒకసారైనా చివర్లు ఉంటాయి కదండి, ఈ చివర్లు కట్ చేస్తూ ఉండాలి. అప్పుడు హెయిర్ గ్రోత్ బాగుంటుంది. ఖచ్చితంగా చెప్తున్నాను. నేనైతే మీరు నమ్ముతారో నమ్మరో ఇన్ని హెయిర్ ప్యాక్స్, ఇన్ని ఆయిల్స్ ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నానండి. నా హెయిర్ అయితే అసలు రావట్లేదు. నా హెయిర్కి ఎలాంటి హెయిర్ ప్యాక్ అయినా ఎలాంటి హెయిర్ ఆయిల్ అయినా సూట్ అయిపోతుంది. మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా 3 times 4 times అప్లై చేయండి. లేదు మాకు రాలిపోతుంది అంటే అప్లై చేయడం మానేసేయండి. కొత్తవి మళ్ళీ కొత్తగా చూసుకొని అప్లై చేసుకోవడం చేయండి. ఇప్పుడైతే నేను పూర్తిగా కొబ్బరి నూనె పెట్టేశాను. కొంతసేపు మసాజ్ చేసుకోవాలి. మసాజ్ వల్ల కూడా మన హెయిర్ గ్రోత్ బాగుంటుంది. ఇప్పుడైతే చిక్కు తీసుకుంటున్నానండి. ఆయిల్ పట్టిన తర్వాత ఖచ్చితంగా ఒక 10 నిమిషాలు అలా వదిలేయాలి. ఆ తర్వాత మనము నీట్గా చిక్కు తీసుకోవాలి. ఎందుకంటే ఒక 10 నిమిషాలు హెయిర్ అంతా నానుతుంది. మనకు ఒకవేళ చిక్కు ఉన్నా కూడా వచ్చేస్తుంది. చూడండి, ఒక 2 ఎంటికలు అయితే వచ్చాయి. మంచిగా పనిచేస్తుందండి. మీరు ట్రై చేయండి. ఈ ఆయిల్ అప్లై చేసుకోండి. మంచి రిజల్ట్ లేకపోతే అసలు మీతో నేను షేర్ చేసుకోనండి. చూడండి, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇప్పుడు ఈ హెయిర్ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా నేను రెక్కమందార పూలు తీసుకుంటున్నాను. ఒక 10 దాకా రెక్కమందార పూలు తీసుకుంటున్నాను. అలాగే మన ఇంట్లో వేసుకునే మొక్క న్యాచురల్ కలబంద ఒక రెమ్మ తీసుకున్నాను. తర్వాత ఒక స్పూన్ మెంతులు, అలాగే కోకోనట్ ఆయిల్ అండి. ఇది నేను మిల్లు దగ్గర నుంచి తెచ్చుకున్న కోకోనట్ ఆయిల్. ఇప్పుడు ఎలా చేసుకుందామో ప్రిపరేషన్ చూసేద్దాం. ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులోకి నేను మందార పూలు రెక్కగా విరుచుకొని వేసుకుంటున్నాను. తర్వాత వచ్చేసి కలబందలో ఉన్న కలబందాన్ని నీట్గా వాష్ చేసుకోవాలి ఫస్ట్. ఎందుకంటే ఎల్లో ఉంటుంది కదా. వాష్ చేసుకున్న తర్వాత సైడ్ ముళ్ళులు, పైన తొక్కంతా తీసేసి లోపల ఉన్న గుజ్జు వరకే తీసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇదే విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకోండి. ఇలా మొత్తం తీసుకున్న తర్వాత మెత్తని పేస్ట్లా మిక్సీ పట్టుకోవాలి. ఇలా చూడండి, మెత్తని పేస్ట్లా మిక్సీ పట్టేశాను. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను వచ్చిన పేస్ట్ అంతా. ఇంత పేస్ట్ అయితే వచ్చింది. తర్వాత స్టవ్ మీద సిమ్లో పెట్టుకొని మందపాటి బాండలు పెట్టుకోవాలి. దాంట్లో నేను తీసుకున్న ఒక స్పూన్ మెంతులు బాగా గోల్డ్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత పక్కకు పెట్టేసుకొని అదే ప్యాన్లో నేను తీసుకున్న కొబ్బరి నూనె వేసుకుంటున్నాను. ఈ కొబ్బరి నూనె లైట్గా వేడెక్కిన తర్వాత నేను పేస్ట్ చేసి పెట్టుకున్న మందార పూలు కలబంద వేసుకుంటున్నాను. ఇది బాగా మనము కొంచెం మీడియంలో పెట్టుకోవాలి. మనం వేసేటప్పుడు సిమ్లో ఉండాలి. చూడండి ఎలా కాగుతుందో. ఇలా మొత్తం కాగి బుడగలు వస్తాయి కదా, ఆ బుడగలు ఆగిపోయేంత వరకు వేయించుకోవాలి. చూడండి, ఇంకా అలాగే వదిలేసి చల్లగైన తర్వాత ఒక చిన్న బౌల్ తీసుకొని స్ట్రైనర్ తీసుకొని వడకట్టేసుకోవడమే. ఎంతో పవర్ఫుల్ అయిన హెయిర్ ఆయిల్ అయితే రెడీ అయిపోయింది. దీనివల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో నేను ముందు వీడియోలో చెప్పున్నాను కదా. అసలు జిడ్డు ఆయిలీగా కూడా లేదండి. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి, మంచి రిజల్ట్ ఉంటుంది. నేనైతే ఇది స్టోర్ చేసుకోవడానికి ఒక గాజు గ్లాస్ దాంట్లో వేసుకుంటున్నాను. ఫస్ట్గా నేను వేపుకున్న మెంతుల్ని వేసుకుంటున్నాను. తర్వాత నేను ప్రిపేర్ చేసుకున్న ఆయిల్ని అందులో వేసుకుంటున్నాను. ఇలా గాజు దాంట్లో వేసుకోవడం వల్ల ఎన్ని నెలలైనా స్టోర్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.